ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో గత వారం రోజులుగా చలి తీవ్రత మరింత పెరగడంతో పాఠశాలల పనివేళల్లో మార్పు చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. గత వారం రోజులుగా జిల్లాలో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో పాఠశాలకు వెళ్ళాలంటే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని పాఠశాల వేళల్లో మార్పు చేసే విధంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల వేళల్లో మార్పు చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో పాఠశాలల వేళల్లో మార్పు చేస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది ఆర్పీలుగా మెప్మాలో పనిచేస్తున్నారని, తమ సమస్యలు పరిష్కరించాలని ఇదివరకు జిల్లా కలెక్టర్లకు అలాగే ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమ సమస్యలను ఇంతవరకు కూడా పరిష్కరించాలని, అందుకే తాము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టామని ఈ సందర్భంగా ఆర్పీలు పేర్కొన్నారు. తమకు జీవో నంబర్ 60 ప్రకారము వేతనాలు పెంచాలని, అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా తమ వేతనాలను పెంచాలని, అలాగే వేతనాలను తమ సొంత ఖాతాలో జమ చేయాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా ఆర్పీలు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆర్పీలు ప్రభుత్వానికి విన్నవించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె నేటికి 9వ రోజు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకో తీరున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తమ ముఖాలకు మంత్రుల మాస్కులు ధరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఛాయ్ తాగేంత లోపటినే తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో ఎన్నికల సమయంలో చెప్పడం జరిగిందని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఛాయ్ తాగుతూ తమ సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా ముఖాలకు మంత్రుల మాస్కులు ధరించి ఈ నిరసన కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బాసరలోని పవిత్ర గోదావరి నది తీరంలో బ్రిడ్జిపై ఇటీవల పెరిగిన ఆత్మహత్యలను నివారించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు ఈరోజు బాసరలోని గోదావరి నదీ తీర ప్రాంతాన్ని పరిశీలించారు. ఆత్మహత్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. బ్రిడ్జిపై గోడ ఎత్తును జాలి ఏర్పాటు చేసి పెంచడంతో పాటు ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడము, అలాగే నిరంతరం పెట్రోలింగ్ ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా పోలీసుతో పాటు నిజామాబాద్ జిల్లా పోలీసుతో సమన్వయం చేసుకుంటూ ఈ గోదావరి నదీ తీరంలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.